పనులు ప్రారంభం కాలే 10 సంవత్సరాల తర్వాత. తుమ్మిళ్ళ లిఫ్ట్ 10 సంవత్సరాలు అవుతుంది. 82 ఎకరాలు నీళ్ళు మారాలి. ఇలా 20 నీళ్ళు వస్తలేవు. ఆనాడు రిజర్వాయర్ కడతామని చెప్పిండు. ఇప్పటికి ఆ రిజర్వాయర్ ఊసలేదు. పాలమూరు ప్రాజెక్టు ఈనాటికి కూడా ఇలా ప్రారంభం చేస్తూ జాతికి అంకితం చేస్తున్నాను. కొద్దిగా సెన్స్ ఉండాలా, బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడితే మామూలు వాడు మాట్లాడ వేరు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఉండి జాతికి అంకితం చేసినవా? ఏమంకితం చేసినావు? చెప్పా నీవు వాడికి హోదా అంటారు. మెడిగడి కాదు పలుమురు పోదంపా. ఇది తలకిన తప్పులు చేసినా అది ఇప్పటి వరకు ఫస్ట్ లిఫ్ట్ నుంచి సెకండ్ లిఫ్ట్ వరకు కిరాలే లేదు. వరుసగా 5 లిఫ్ట్లు ఉంటే ఒకటి కూడా మొదలు కాలే, ఒకటి పంపింగ్ కాలే. ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చి ఇలా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలే. కాలువలకు కానీ ఇతరత్ర ఈనాడు కూడా ఇవ్వలే. ఈరోజు మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్. తాగునీటికి సంబంధించి నీ నిర్వాహక వల్లనే కదా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో కాదు ఇందులో కూడా 1000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది మిషన్ భగీరథలో. నీ మిషన్ భగీరథ కరెక్ట్ ఉంటే ఉదాహరణ చెప్తా, రాష్ట్ర మొత్తం ఎందుకు పాలమూరు జిల్లా సంగతి చెప్తా. ఈ రోజున కృష్ణా నదిలో ఈ రోజున కూడా 8 టీఎంసీ నీళ్లు ఉన్నాయి సుమారుగా. దానికి కావాల్సింది 6 టీఎంసీ వాటర్ ఉంది కదా. మరి ఎన్ని గ్రామాల నీళ్ళు వస్తలేవు? ఇంత గొప్ప మేధావి కదా. ప్రజలను మభ్యపెట్టగాలి ఎందుకు వస్తలేదు మరి? అంటే నీ అస్తవ్యస్త స్కీమ్ ద్వారా, అస్తవ్యస్త పరిపాలన ద్వారా ప్రాపర్ ఏది కూడా కరెక్ట్గా లేదు. అది ఏ గ్రామంలో కూడా చక్కగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఇంకోటి మాట్లాడి నిన్న ఉదయం పూట భోజనం పెట్టమని విద్యార్థులు కాదు. ఈ మాట ఈ ఏడుపుని వీళ్ళు ఏడుస్తున్నావు. నేను 10 ఏళ్ళ కింద చెప్పాను. నేను మొదటి కాన్ఫరెన్స్లోనే తక్కువ ఖర్చుతోటి 30 లక్షల విద్యార్థులకు ప్రతి గ్రామం కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా కన్వర్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటలకు స్టూడెంట్స్ రప్పించి రీటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇలా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో ఆస్తులపై పుస్తకాలపై కడతా ఉన్నారు. ఏడ్చిట్టు మరి ఇలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా. కామన్ సెన్స్ లేదా? ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గవర్నమెంట్ టీచర్ లేని సందర్భంలో ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పినా మేము. నువ్వు గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చి 10,000 ఇచ్చేస్తే టోటల్గా ప్రతి స్కూల్ కూడా ఎందుకు కన్వర్ట్ అవుతుంది. లక్షల రూపాయలు అప్రూపాలు కావాల్సిన అవసరం లేదు. అలాంటి పట్టించుకోలే. అంటే ఏ ఒక్కరు చూసినా ఇక కొడుకు మాట్లాడి అల్లుడు మాట్లాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ 12 సార్లు పోయింది. 12 సార్లు కాదు 32 సార్లు పోతాడు. మీ కడుపు మట్టేంటి ఎట్లా లెక్క ప్రకారం 12 సార్లు ఢిల్లీ పోయినా 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయినా, ఖర్గే గారైనా, రాహుల్ గాంధీ గారైనా ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు, కలుస్తా ఉన్నారు, సమస్యల పట్ల చర్చిస్తూ ఉన్నారు. నీవు ఇక్కడ ఏడ్చి ఇక్కడ తెచ్చి కూడా ప్రగతి భవన్ తెచ్చి ఫామ్ హౌస్ తెచ్చి మంత్రులకు ఇంటర్వ్యూ లేదు. నువ్వు గొప్పలా వాళ్ళు గొప్పలా బుద్ధి జ్ఞానం కేసీఆర్ నీకు సెన్సెస్ మాట్లాడతావా? నోరు మీదనే అడ్డపడి మాట్లాడతావా? అంటే ప్రజల్ని నీవు ఏడవలేక గెలవలేక నీ అస్తవ్యస్త పరిపాలన, నీ నిరోధక పరిపాలన, నీ అవినీతి పరిపాలన వల్ల అధికారం పోయిన తర్వాత ఈ కూతలు కూస్తున్నావు. ఇన్ని వేసిన మరి ఎందుకు మాట్లాడలే? నీ పరిపాలన మూలంగా ఈ 49,000 కోట్ల రూపాయల అప్పులు మిగిలాయి. అంటే పెండింగ్ బిల్స్ 49,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్. ఇన్ని అప్పులు చేసిన దరిద్రవాసం అయినా కూడా ఏ లెక్క ప్రకారం నువ్వు గొప్ప పరిపాలకుడు నువ్వు? మేమెట్లా చోట 4 నెలలకి మేమెట్లా మా ప్రభుత్వం ఎట్లా చోట ప్రభుత్వం అయింది అంటే నీవేదో మాట్లాడేసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఈరోజు నువ్వు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నావు. నువ్వు తల కింద తప్ప చేసినా నీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు.
మహా ఒకటి వస్తుందని కూడా రాదో డౌటే. ఎందుకంటే ఈ రోజున సామెత ఉంది, మా సామెత చెప్పొచ్చు లేదు కానీ ఉన్నది బాగా ఉంచుకున్నది అన్నట్టుగా టీఆర్ఎస్ పోయింది, తెచ్చుకునే బీఆర్ఎస్ పోతుంది రేపు ఈ పరిపాలన ఎన్నికల తర్వాత. నీ పరిపాలన గొప్పగా ఉంది, నీకు పరిపాలన గొప్పగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ధనికరం వచ్చిన తర్వాత అధికారం నీకు ఎందుకు పోయింది అంటే తప్పు లేని వారు తమ తప్పు లేదన్నట్టుగా నీవు ఆ రాజకీయాల కోసం ఇంకొక నిందలేసే కలుగు చేస్తావు తప్ప నీకు మాత్రం అది దానిపైన మాట్లాడతలేవు. ఈరోజు నా దళిత బంధు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పోయి ధర్నాలు చేయండి, ఇవ్వడం లేదు. నీవేం పీకినావా మరి ఇన్నేళ్ళు 2 ఏళ్ళు ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎందుకు వెళ్ళి మరి? కేవలం రాజకీయ కోణంలో గెలవడం కోసం ఆయన రూపాయలు తీసుకొచ్చిన స్కీమ్ దళితులకు సంబంధించి ఏ ఒక్కరూ చేయలే కదా. చట్టం చేసినావు, అవన్నీ కూడా ఫండ్స్ కూడా ల్యాబ్స్ కావు, అవన్నీ కూడా టోటల్గా అక్యుపేట్గా చెప్పినావు, ఇచ్చినావా మరి ఒకటి కూడా? ఎందుకు మాట్లాడలే, ఎందుకు ఇయ్యలే? రాజకీయం కోసం నీవు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ చేస్తూ మళ్ళీ ఉల్టా చూర్పుతోన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా గొర్రెల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, బర్రెల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు 2017 ఇచ్చినావు, మరి 6 సంవత్సరాలైంది, నీవే అధికారులు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలే? అదేదో కేంద్ర ప్రభుత్వం స్కీమ్లు ఇచ్చింది కాబట్టి ఇచ్చినాను, అది కూడా సగం ఇచ్చి మిగతా సమయలే. అంటే నీ యొక్క గొప్ప పరిపాలనకు ఈ గొర్రెలు కూడా నిదర్శనమే. అందుకే ఈరోజు కేసీఆర్ నియంతృత్వం కారణంగా, అవినీతి కారణంగా సజీవ సాక్ష్యం కదా, కవితనే జైలు ఉంది కదా, ఉదయనే చనిపోయిందా? మీరు అనొచ్చు, మీరు కూడా గతంలో ఆ ప్రభుత్వం ఉన్నారు.